प्रजावान् देवान् भवति एवं वेद लोकामायितं वेद आयुधावान् भवति। ఓం మంగళం సుబ్రహ్మణ్యాయ మహనీయునాత్మయ చక్రవర్తి తన్మయాయ సార్వమాయ మంగళం. ఇవాళ 24/2/2024 తర్వాత ఇవాళ మాఘ పౌర్ణమి అండి. చాలా విశేషం. తిరుపతిలో నాగప్రతిష్ఠా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎవరైనా మీరు కూడా నాగప్రతిష్ఠా కార్యక్రమం చేయించుకోవాలనుకుంటే వెంటనే ఈ కింది ఫోన్ నెంబర్ నుంచి తిరుపతిపీఠాన్ని సంప్రదించండి. కుజదోషం, కాలసర్పదోషం, మాతృకా దోషాలు, పితృకా దోషాలు, సర్వ సమస్యలకి, ఆరోగ్య సమస్యలకి, తర్వాత వాస్తు దోషాలకి, విదేశయానం, ఉన్నత చదువులు, వివాహం, తర్వాత సంతానలేమి, సకల సమస్యలకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మీద ఇష్టంతో ప్రేమతో కూడా నాగప్రతిష్ఠా కార్యక్రమాలు ఆచరించుకోవచ్చు. ఇది ఒక ధర్మాచరణ. కావున ఎవరైనా నాగప్రతిష్ఠా కార్యక్రమం చేయించుకోవాలనుకుంటే తిరుపతిపీఠాన్ని వెంటనే సంప్రదించగలరు. మంగళం సుబ్రహ్మణ్యాయ మహనీయునాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వమాయ మంగళం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కర్పూర ఆనంద నీరాజనంతో శుద్ధాచమయం సమర్పయం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. అద్దుకు మా మోక్షం కొరకు లింగ ప్రతిష్ఠ, సర్వ పాప హరణానికి నాగప్రతిష్ఠ ప్రతి ఒక్కళ్ళు జీవితంలో చేయించుకోవాలండి. ఇది ఒక ధర్మాచరణ పుణ్య కార్యక్రమం. ఈ ధర్మాచరణలో పుణ్య కార్యక్రమంలో మీరందరూ పాల్గొనాలని కోరుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. స్వామి తండ్రి మహానుభావ సుబ్రహ్మణ్య స్వామి పోయమ్మ రెండింటి మీద గబగబరండి. రండి మీరు కూడా అట్టే నుంచి. స్వామివారు పుష్పాదివాసంలో విరాజిల్లుతున్నారండి. ధాన్యాదివాసంలోను ఇవాళ భక్తులు ఏమండి ఊరు ఇవాళ ఆత్మకూరు నుంచి వచ్చారండి. తర్వాత వీరు రేపల్లి నుంచి వచ్చారు. ఇవాళ వాళ్ళు ఒకరు సంతానం కోసం, ఒకళ్ళు కుటుంబ క్షేమం కోసం వచ్చారు. వాళ్ళు కూడా కుటుంబ క్షేమం కోసం వచ్చారు. నాగప్రతిష్ఠా కార్యక్రమం ఇవాళ మాఘ పౌర్ణమి పురస్కరించుకొని జరుగుతున్నాయి తిరుపతిపీఠంలో. మంచిదండి. ఇప్పుడు మనం చేసుకున్న కార్యక్రమం ధాన్యాదివాసం, పుష్పాదివాసం, శయ్యాదివాసం అంటారు. ఇక్కడ ఇలా స్వామివారు ఉండగానే మనం హోమం దగ్గరికి వెళ్తాము. హోమ కార్యక్రమం అయిన తర్వాత ప్రతిష్ఠా కార్యక్రమం ఉంటుంది. సరేనా? హోమానికి వెళ్దాం. ఓం నమో భగవతే సుబ్రహ్మణ్యాయ, ఓం నమో భగవతే నాగరాజాయ, ఓం నమో భగవతే సుబ్రహ్మణ్యాయ, ఓం నమో భగవతే నాగరాజాయ.